Good evening, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka AI Stud Circle, Ashok Nagar X Roads, Hyderabad. సో ఈరోజు సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2024 ఎగ్జామ్ జరిగింది. సో పేపర్ని మనం బాగా తరువుగా మనం కానీ పేపర్ని కానీ మనం పరిశీలించినట్లయితే మనకు ఒక విషయం అవగతం అవుతుంది. అంటే ఒక విషయం తెలుస్తుంది మనకి. ఏంటంటే పేపర్ కాస్త మోడరేట్గా ఉంది, అందులో అనుమానం అయితే ఏం లేదు. సో కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్, లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు పేపర్. ఎందుకంటే చాలా డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అదేవిధంగా లెంతీ క్వశ్చన్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. తర్వాత ఈ ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ, లేకపోతే ఈ క్రోనాలజికల్ ఆర్డర్ క్వశ్చన్స్ కానీ, లేకపోతే ఇంకొన్ని మనకు టిపికల్గా ఉండే ఎజంప్షన్ రీజన్ క్వశ్చన్స్ కానీ, అజర్షన్ రిజల్ట్స్ క్వశ్చన్స్ కానీ అవి కూడా మనకి కొంచెం తక్కువగానే ఉన్నాయి. అన్నీ డైరెక్ట్గానే ఉన్నాయి, కొన్ని ఎక్కువ క్వశ్చన్స్ అనమాట. అంటే కొత్త వాళ్ళు సైతం, అంటే ఫస్ట్ టైం ప్రిలిమ్స్ రాసేవాళ్ళు కూడా దీన్ని క్లియర్ చేయొచ్చు ప్రిలిమ్స్. ఇంకొకటి ఏంటంటే, నేను గతంలో ఒక వీడియోలో చెప్పినట్టుగా మనకి ఈజియెస్ట్గా సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఎప్పుడు కూడా 30-40% క్వశ్చన్స్ ఏంటంటే కొంచెం డైరెక్ట్గా ఈజీగా ఉంటాయి. ఈ సంవత్సరం అది కరెక్ట్ అయ్యింది. దాదాపుగా ఎవరైతే ఒక 1 ఇయర్ నుంచి సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రిలిమ్స్ క్లియర్ చేయొచ్చు. దీనికి పెద్దగా ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు, మోడరేట్గా ఉంది కాబట్టి. అదే ప్రీవియస్ స్టూడెంట్స్ అయితే ఈజీగా క్లియర్ చేస్తారు ప్రిలిమ్స్. 2-3 సంవత్సరాల నుంచి ప్రిలిమ్స్ క్లియర్ అయిన వాళ్ళు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్లియర్ చేయొచ్చు ఈ పేపర్ తోటి. సో చాలా జాగ్రత్తగా, చాలా కంఫర్టబుల్గా ఉంది పేపర్ అని చెప్పొచ్చు. ముందేంటంటే మన వాళ్ళు కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అనమాట ఈ పేపర్ చూడడం వల్ల. పర్లేదు, మనం ఈ క్వశ్చన్ చేయొచ్చు అని చెప్పి మనం అనుకోవచ్చు. తరువుగా అన్నీ చెక్ చేసిన తర్వాత నాకు వచ్చినటువంటి ఒక అసెస్మెంట్ ఏంటంటే, ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అని చెప్పి మన వాళ్ళు అంటున్నారు. లాస్ట్ ఇయర్ 75 వరకు ఉంది కాబట్టి కట్ ఆఫ్, ఓపెన్ కట్ ఆఫ్. ఈ సంవత్సరం 90 వరకు ఉండొచ్చు కట్ ఆఫ్ మనకి. ఆ రిజర్వేషన్లు బట్టి కొంచెం ఒక 5 మార్క్స్ తగ్గుతూ ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు. 90 మార్క్స్ జిఎస్ పేపర్లో కానీ మీకు వస్తే ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. 1-2 మార్కులు అటో ఇటు అయినా పర్లేదు, కీ కరెక్ట్గా మన యూపీఎస్సీ కీ ప్రకారం చూస్తే మీకు తెలుస్తుంది. కాబట్టి సో మనం రిజర్వేషన్ ఉన్నటువంటి వాళ్ళు అయితే ఒక 80-85 ఉన్నటువంటి వాళ్ళు కూడా దే కెన్ స్టార్ట్ దేర్ ప్రిపరేషన్, నో డౌట్ ఎట్ ఆల్. సో హాయిగా మీరు మెయిన్ స్టార్ట్ చేయండి. కట్ ఆఫ్ 90 వరకు ఉంటుంది. సో 90 అంటే 45 క్వశ్చన్సే కదా, 45 × 2 90 అంటే 45 క్వశ్చన్స్ కరెక్ట్గా చేయొచ్చు. ఇందులో పెద్దగా ఇబ్బంది ఏం లేదు. చూడండి, ఇప్పుడే ఫస్ట్ టైం చాలా సంవత్సరాల తర్వాత పాలిటీ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. పాలిటీలో ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి, దగ్గరగా ఒక 25కి పైగా క్వశ్చన్స్ పాలిటీలో వచ్చాయి. అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, నాకున్నదా ఆ అనుభవంతో 25 కన్నా ఎక్కువ క్వశ్చన్స్ 25-30 క్వశ్చన్స్ మధ్యలో పాలిటీ నుంచి రావడం జరిగింది. అదేవిధంగా ఎన్విరాన్మెంట్ నుంచి కూడా ఎవరైతే న్యూస్ పేపర్, హిందూ పేపర్ బాగా చదువుతారో వాళ్ళు రాయగలిగేటట్లుగా క్వశ్చన్స్ వచ్చాయి. ఈనాడు లాంటి రెగ్యులర్గా ఎవరైతే న్యూస్ పేపర్ ఫాలో అవుతారో దే కెన్ అటెంప్ట్ ద ఎన్విరాన్మెంటల్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్. సో అదేవిధంగా మనం ఇంకొకటి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎన్సీఆర్టీస్ నుంచి డైరెక్ట్గా వచ్చినాయి క్వశ్చన్స్. ఇప్పుడు మనం కానీ చూసినట్లయితే ఎన్సీఆర్టీస్ ఎవరైతే బాగా చదివి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈజీగా ఈ స్కూల్ బుక్స్, +2 బుక్స్ ఎవరైతే చదివి ఉంటారో, ఇది పాలిటీ అయినా, ఎకానమీ అయినా, లేకపోతే ఎన్విరాన్మెంట్ అయినా, లేకపోతే జియోగ్రఫీ కానీ, వీటన్నిటిలో అన్నిట్లోనూ మనం ఎన్సీఆర్టీస్ కానీ బాగా చదివి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఈజీగా ప్రిలిమ్స్ క్లియర్ చేయొచ్చు. సో కాబట్టి అందుకు మేము బేసిక్స్ బాగా ఉండాలి. సివిల్ సర్వీసెస్ సాధించాలంటే మనకి బేసిక్స్ మీద బాగా పట్టు ఉండాలి, ఎన్సీఆర్టీస్ మీద బాగా కమాండ్ ఉండాలి, అవి బాగా చదవాలని చెప్పి చెప్తూ ఉంటాం. కాబట్టి మొత్తం మీద ఒక 90 మార్క్స్ వచ్చినప్పుడు మీరు హాయిగా ప్రిపేర్ అవ్వచ్చు. రిజర్వేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఒక 85 ఉన్నా కానీ హాయిగా మీరు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సివిల్ సర్వీసెస్లో ఏంటంటే ప్రిలిమ్స్ గురించి ఎప్పుడు అవుతుందా, ప్రిలిమ్స్ క్లియర్ అవుతుందా లేదన్నది పక్కన పెట్టేసి మనం మెయిన్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇది రెగ్యులర్గా జరిగే ఎగ్జామ్ కాబట్టి ఒకవేళ ప్రిలిమ్స్ అవ్వకపోయినా కానీ మళ్ళీ మనం మెయిన్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే మళ్ళీ ప్రిలిమ్స్ వస్తుంది. సో ఇట్లా కంటిన్యూగా జరిగే ప్రాసెస్ కాబట్టి ఇది. సో మీరు రిలాక్స్ అవ్వకుండా రేపటి నుంచే స్టార్ట్ చేయండి. మీ ఆప్షనల్స్ మీద దృష్టి పెట్టండి. అదేవిధంగా ఎథిక్స్, ఎస్ఏ, ఆప్షనల్స్ ఈ 3 పేపర్ల మీద బాగా దృష్టి పెట్టండి.
కాన్సంట్రేట్ చేయండి. ఎందుకంటే రెస్ట్ ఆఫ్ ద పేపర్స్ ఏంటంటే మీరు ప్రిలిమ్స్‌లో చదివి ఉంటారు కాబట్టి ఆ నాలెడ్జ్‌తో మీరు టెస్ట్ సిరీస్ రాసి మీరు అటెంప్ట్ చేయొచ్చు. బట్ ఆప్షనల్ ఒకటి, జనరల్ ఎస్సే ఒకటి, ఇవి పెద్దగా ప్రిలిమ్స్‌లో మనం ఎథిక్స్ ఒకటి, ప్రిలిమ్స్‌లో పెద్దగా వీటి మీద ఫోకస్ చేయం మనం. అందుకని ఇప్పుడు మీరేం చేయాలంటే వీటి మీద బాగా ఫోకస్ చేయండి. 3 పేపర్ల మీద రిజల్ట్ వచ్చేలోపు. ఈజీగా మీ ఆప్షనల్స్ అవన్నీ క్లియర్ చేసుకోండి. హాయిగా టెస్టులు రాయండి, టెస్ట్ సిరీస్ రాయండి. ఈజీగా మీకు టాప్ సర్వీసెసే వస్తాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొంతమందికి షేర్ చేయండి. సో నాకున్న పరిజ్ఞానం ప్రకారం, నాకున్న ఐడియాలజీ ప్రకారం మీకు 90 మార్క్స్ వస్తే సేఫ్. యూ కెన్ ప్రిపేర్ ఫర్ యువర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.